క్రిస్టల్ కంపెనీలు కూడా చాలా మంచి సీడ్స్ అయితే వచ్చాయండి మనకు. క్రిస్టల్ కంపెనీలోన అది చూసుకుంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు CCH 369 అని చెప్పేసి మనకు క్రిస్టల్ కంపెనీలో అయితే ఉంటుంది. ఒక షార్ట్ డ్యూరేషన్ వెరైటీ అండి. ఇది చాలా తక్కువ పంట కాల వ్యవధి కలిగిన వెరైటీ అని చెప్పొచ్చు. అంటే రెండో పంటగా ఏదైనా సాగు చేయాలనుకుంటే కనుక మీరు క్రిస్టల్ కంపెనీలోన 369 అయితే ఎంచుకోండి. CCH అనేది చాలా బాగుంటుంది. మీడియం సైజులో ఉంటుంది. కాయ వచ్చేసి పత్తి కూడా వెయిట్ చాలా బాగుంటుంది. మొక్క కూడా మంచిగా గుబురుగా బాగా పెరుగుతుంది. మనకు బెస్ట్ వెరైటీ అని చెప్పొచ్చు. క్రిస్టల్ కంపెనీలో కూడా సీడ్స్ చాలా బాగున్నాయండి. గత సంవత్సరం వేసిన రైతులు కూడా చాలా మంది చెప్పారు. నేను కూడా కళ్ళారా చూశాను క్రిస్టల్ సీడ్స్వి. చాలా మంచి వెరైటీస్ అని చెప్పొచ్చు. క్రిస్టల్ సీడ్స్ కూడా చాలా బాగున్నాయి. దాంట్లో 369 అనేది మనకు షార్ట్ డ్యూరేషన్ వెరైటీ అనమాట. అంటే తక్కువ పంట కాల వ్యవధి కలిగేది, మంచి దిగుబడి వచ్చే వెరైటీ అని చెప్పొచ్చు. రెండో పంట ఏదైనా సాగు చేయాలనుకుంటే మనం ఖచ్చితంగా 369 అయితే ఎంచుకోండి. మంచి దిగుబడి అయితే వస్తుంది. మొక్క కూడా గుబురుగా పెరుగుతుంది. బాగా మంచి దగ్గర కాపు చాలా బాగా వస్తుంది కాబట్టి 369 అనేది పెంచుకోండి. మంచి ఇది వచ్చేసి మనకు మెయిన్గా మధ్యస్థ రకాల నీళ్ళు, తేలికపాటి నీళ్ళు అయితేనే మంచి దిగుబడి అయితే సాధించవచ్చు. ఇది ఒకటి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. తర్వాత చూసుకుంటే మనకు CCH 999 అని చెప్పి కూడా ఉంటుంది. దీంట్లోనే మనకు CCH 999 క్రిస్టల్లోనే 999 అనేది కూడా చాలా బాగుంటుంది. ఇది కూడా మనకు షార్ట్ డ్యూరేషన్ వెరైటీ. బలమైన నీళ్ళలో బాగా ఉపయోగపడుతుంది. బలమైన నీళ్ళు మధ్యస్థ రకాల నీళ్ళలో చాలా బాగుంటుంది. తేలికపాటి నీళ్ళు కూడా బాగానే ఉంటుంది. మెయిన్ ప్రిఫరెన్స్ మధ్యస్థ రకాల నీళ్ళు, బలమైన నీళ్ళు అయితేనే క్రిస్టల్ 999 అనేది కూడా చాలా మంచి వెరైటీ. కాయ మంచి బిగ్ సైజ్ ఉంటుంది. వెయిట్ కూడా చాలా బాగుంటుంది. పత్తి మనకు చెట్టు కూడా మంచి గుబురుగా బాగా రౌండ్ షేప్లో పెరుగుతుంది కాబట్టి చాలా మంచి వెరైటీ అని చెప్పొచ్చు. మనకు క్రిస్టల్ కంపెనీలోనే 999 అనే వెరైటీ చాలా మంచి వెరైటీ. మంచి దిగుబడి వచ్చే వెరైటీ అని చెప్పొచ్చు. మనకి ఇంత వస్తుంది అంత వస్తుంది దిగుబడి అని మనం చెప్పకూడదు. ఎందుకంటే మనం చేసే మెయింటెనెన్స్ బట్టి ఉంటుంది కాబట్టి మనం మెయింటెనెన్స్ బాగా చేసుకుంటే 20 క్వింటాల దాకా ఈజీగా ఎకరానికి అయితే తీసుకోవచ్చు. అవి వస్తాయి. కాకపోతే మనం చేసే మెయింటెనెన్స్లో ఉంటుంది. అది వాతావరణం అనుకూలించాలి. అది ఇంకొక విషయం. కాబట్టి చాలామంది అడుగుతూ ఉంటారు, అంటే ఎన్ని క్వింటాల దిగుబడి రావచ్చు అని చెప్పేసి అంటూ ఉంటారు. దిగుబడి అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కటి బాగానే వస్తాయండి. మనం చేసే మేనేజ్మెంట్ ఒకటి, వాతావరణం అనుకూలించడంలో ఒకటి ప్రధానంగా ఉంటాయి కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరైతే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇంకోటి మన క్రిస్టల్ కంపెనీలోనే సదానంద్ అని చెప్పేసి కూడా వచ్చింది. సదానంద్ అనే వెరైటీ కూడా క్రిస్టల్ కంపెనీలోనే చాలా బాగుందండి. ఇది మనకు